నియర్లీ 1 మంత్ అయిందండి బాలన్ షా నేపాల్కి ప్రైమ్ మినిస్టర్ అయ్యి. అలాగే చిన్న ర్యాపర్గా స్టార్ట్ అయిన ఆయన కెరియర్ 2022లో ఒక మేయర్గా స్టార్ట్ అయ్యాడు. ఇప్పుడు 2006లో ఈజ్ ది ప్రైమ్ మినిస్టర్. కానీ ఇప్పుడు ఆయన గవర్నమెంట్ చాలా క్రైసిస్లో ఉంది బికాస్ ఆఫ్ ది సిచ్యువేషన్స్. ఎందుకంటే ఒక యంగ్స్టర్ వచ్చిన తర్వాత, యంగ్స్టర్ అనే కాదు, ఈవెన్ ఎనీ పొలిటీషియన్, ఒక రెస్పెక్టెడ్ పొలిటీషియన్, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పొలిటీషియన్స్ కూడా చాలా వరకు తప్పులు చేస్తారు. అలాంటి తప్పులే బాలన్ షాతో కూడా జరిగాయి. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో ఆయన చేసిన గుడ్ థింగ్స్ ఏంటి, బ్యాడ్ థింగ్స్ ఏంటి ఒకసారి తెలుసుకుందాం. గుడ్ థింగ్స్ వచ్చేసి పొలిటీషియన్స్ రోడ్డు మీద బ్యానర్స్ పెట్టొద్దు, అలాగే వాళ్ళ పిల్లలు బయట వాళ్ళు యాక్చువల్లీ జెన్జీస్ ప్రొటెక్ట్ చేసిందే అందుకు. పొలిటీషియన్స్ పిల్లలు హైఫై కార్లలో తిరుగుతుంటే మేము మాత్రం బ్రెయిన్ డ్రైన్ అయ్యి బయట దేశాలకు వెళ్ళి పనిచేస్తున్నాము అని చెప్పేసి. సో ఆ బయట వెళ్ళి బయట చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక స్టైఫండ్ వచ్చేలాగా ప్లాన్ చేశారు వాళ్ళ ఫ్యామిలీస్కి గాను. కానీ ఆయన కొన్ని తప్పులు కూడా చేశాడు. 100 రూపీస్ కన్నా, అదే 100 నేపాలీ రూపీస్ కన్నా ఎక్కువగా ఏ ఐటమ్ కూడా ఇండియా నుంచి తీసుకువెళ్ళొద్దు అని చెప్పేసి ఒక స్టాక్ పెట్టారు. అక్కడ జనాలకి చాలా చాలా అగ్రెషన్ అనేది బయటకు వచ్చింది. బికాస్ వాళ్ళు మన దగ్గర నుంచి ఆయిల్ తీసుకుంటారు. సో ఇండియా కూడా దాని మీద స్టాప్ వేసింది. సో ఆగండి మీరు. సో కొంచెం ఒక చిన్న కోల్డ్ వార్ లాగా జరుగుతుందనమాట. సో అక్కడికి ఇక్కడికి, బికాస్ ఇండియాలో కూడా చాలామంది నేపాలియన్స్ బతుకుతూ ఉంటారు. చాలామంది మనకు తెలిసి ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తుంటారు. సో దీనివల్ల గాను, అలాగే సోషల్ మీడియా నుంచి ఎలాగైతే ఒక ర్యాపర్గా ప్రైమ్ మినిస్టర్ అయ్యాలో, అదే సోషల్ మీడియా ఇప్పుడు ఆయన ప్రభుత్వాన్ని కిల్ చేసే సిచ్యువేషన్కి వచ్చింది. రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు జెన్జీస్ మళ్ళీ. మరి ఈసారి ఏమవుతుందో ఖచ్చితంగా చూద్దాం.